అడ్వైజర్ బాలు యాదవ్, మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మంచి గేటెడ్ కమ్యూనిటీలో తక్కువ బడ్జెట్లో మరి అన్ని ఫెసిలిటీస్ ఉండే ఏరియాలో మీ ముందుకు G+1 హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈ ఏరియాలో ఆల్మోస్ట్గా ల్యాండ్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉన్నది. మరి చుట్టూ సరౌండింగ్ కూడా చూస్తే కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఎంటర్ అయిపోయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మరి 2 BHK 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే ఈ ఏరియాలో మరి సేల్స్ అయితే చేస్తున్నారు. ఈ ప్రాపర్టీకి వచ్చేసి 30 ఫీట్ల రోడ్డు, అలాగే మనకు స్విమ్మింగ్ పూల్, అలాగే పార్క్ ఏరియా, మరి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే అన్నీ అయితే దీనికి అవైలబుల్లో ఉన్నాయి. మరి డైమెన్షన్ చూస్తే కూడా చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ ఏదైతే ఉన్నదో రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 24, డెప్త్ వచ్చేసి 50, 134 స్క్వేర్ యార్డ్లో ప్రాపర్టీ అయితే మరి ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ప్రాపర్టీ విషయానికి వస్తే ఈ ఏరియా ఏదో చూస్తున్నాము, ఈ ఏరియాలో మీకు ఈజీగా కూడా కార్ పార్కింగ్, 4 వీలరు అలాగే 2 వీలర్ పెట్టుకోవడానికి, ఒక పెద్ద కమర్షియల్ వెహికల్ పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేసెస్గా ఇచ్చారు. ఆల్మోస్ట్ చూడవచ్చు ఆ ఏరియా నుంచి ఇక్కడ వరకు కూడా టోటల్గా మరి పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఈ పార్కింగ్ ఏరియాలో మీరు చిన్నపాటి ఫంక్షన్ కూడా చేసుకోవడానికి అయితే అవకాశం ఉన్నట్టయితే మరి ప్లేస్ అయితే దీనికి వదిలేసి చాలా అద్భుతంగా అయితే ప్రాపర్టీ అయితే మరి డిజైన్ చేశారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మరి గ్రౌండ్లో వచ్చేసి మనకు 1 BHK ఇచ్చారు. ఈ ఏరియా అయితే చూస్తున్నాము, ఈ ఏరియాలో మరి ఇది వచ్చేసి మనకు రెంటర్స్ ఇచ్చుకోవడానికి నార్త్ సైడ్లో మరి సింహదారానికి అయితే మరి నార్త్ సైడ్ డిజైన్ చేశారు. ఓపెన్ కిచెన్ మరి ట్రెండింగ్గా నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్ అనేది చాలా ట్రెండింగ్గా నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్ ఏరియాలో ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ప్రాపర్టీ వచ్చేసి మనకు బిల్డర్ గత 15 నుంచి 20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి హౌస్ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. మరి కిచెన్లో ఎప్పటికీ వెంటిలేషన్ దొరుకుతట్టు ఆ ఏరియాలో మరి కిచెన్లో కూడా సౌత్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. పక్కన చూసుకున్నట్టు ఆ ఏరియాలో మీకు పూజ గది కూడా దీనికి సపరేట్గా ప్రొవైడ్ చేశారు. హాల్ చూడొచ్చు, హాల్ కూడా మీకు 4 స్క్వేర్లే ఉంది. ఈ ఏరియా వచ్చేసి మరి మీకు కిచెన్ ఏరియాలో కామన్ వాష్రూము, బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. బెడ్రూమ్ వచ్చేసి ఈ ఏరియాలో మీరు ఈజీగా కూడా మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే ఈ ఏరియాలో కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా మీకు చుట్టూ సరౌండింగు తిరగడానికి చాలా మంచి అవకాశం అయితే ఉంటుంది. మరి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి దీనికి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు 10x13 అయితే మరి బెడ్రూమ్ సైజ్ అయితే ఉన్నది. కానీ ఎక్స్ట్రా మెటీరియల్ కానీ ఉంటే కూడా ఈజీగా కూడా మీరు స్టోరేజ్ రూమ్లో పెట్టుకోవడానికి పైన స్టోరేజ్ రూమ్లాగా అయితే మీకైతే అవకాశం అయితే ఉన్నది. కింద చూడవచ్చు ఫ్లోరింగు, అలాగే మరి పైన చూసినట్టు ఫాల్ సీలింగు. కలర్ విషయంలో కూడా మంచి లైట్ కలర్స్ వేసి రాయల్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్ అయితే హౌస్ అయితే చాలా మంచిగా మరి కలర్స్ తోటి అయితే మరి అందంగా అయితే కనిపించే అవకాశం అయితే ఉన్నది. ఇందులో చూడొచ్చు రెంట్కి ఇచ్చుకోవడానికి ఏరియాలో ఆల్మోస్ట్గా మీకు 8,000 నుంచి ఒక 10,000 రూపాయల వరకు అయితే మరి 1 BHK అయితే ఏరియాలో మరి రన్ అవుతుంది. ఈ ఏరియాలో క్యాజువల్గా ఉన్న మంచి కాలనీలు అయితే మరి 10,000 వరకు ఉంది. ఇది మంచి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఈ ఏరియాలో మీకు కూడా ఇంకా కొంచెం రెంట్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఈ ఏరియాలో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మనకు మరి ఓనర్స్ ఉండడానికి 2 BHK ప్లాన్ చేశారు. ఓనర్స్ ఒకసారి పైన మరి 2 BHK ఎలా ఉన్నదనేది కూడా ఒకసారి మరి పైకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఈ ఏరియాలో మరి మనకు మెట్ల దగ్గర ఏదైతే ఉందో మెట్ల దగ్గర కూడా ఒకటి వాష్ ఏరియా ఇచ్చారు, అలాగే వాష్రూమ్ ఇచ్చారు. ఈశాన్య మూల ఏదైతే ఉన్నదో ఈశాన్య మూలకు బోరు అలాగే సంప్ ఇచ్చారు. మరి స్టెప్స్ ఏదైతే చూస్తున్నామో స్టెప్స్ వచ్చేసి మనకు చాలా ఈజీగా పైకి ఎక్కడానికి, స్టెప్స్ కూడా చాలా చిన్న హైట్ పెట్టేసి మరి పైకి ఎక్కడానికి అయితే చాలా ఈజీగా. ఈ ఏరియాలో మరి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు చాలా అద్భుతంగా మరి ఏరియాలో పార్కింగ్ లాగా మనకైతే కింద మరి పార్కింగ్ ప్లేస్ ఉంది కాబట్టి ఈ ఏరియాలో బాల్కనీ లాగా కూడా మీరు కూర్చోడానికి అవకాశం ఉంది. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో ఈ మెయిన్ ఎంట్రన్స్ సింహదారం ఏదైతే ఉన్నదో ఈస్ట్ ఫేసింగ్లో ఇచ్చారు. మరి ఈస్ట్ ఫేసింగ్లో పైన చూడొచ్చు, పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ తోటి రూప్ లైట్స్ తోటి అయితే చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు. మెయిన్ డోర్ సింహదారం ఏదైతే ఉన్నదో మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేకుడ్తో చేసిన సింహదారము డోర్ అయితే చాలా అద్భుతంగా మరి డిజైన్ చేశారు. దీనికి ఎంట్రన్స్ చూడొచ్చు, హాలు చాలా విశాలంగా ఉన్నది. హాల్ చూడొచ్చు 4 మూలలు స్క్వేర్లో ఉంది. కింద వచ్చేసి మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్, అలాగే పైన చూస్తే ఫాల్ సీలింగ్ చూడొచ్చు, మరి మంచి రూఫ్ లైట్స్ తోటి ఫాల్ సీలింగు. ఇక్కడ ఏరియాలో మరి మీరు టీవీ యూనిట్ ఇక్కడ ఎంత పెద్ద టీవీ కూడా ఇక్కడ పెట్టుకుంటే చుట్టూ కూడా
సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకోవడానికి అయితే ఈ ఏరియాలో మరి టీవీ చూడడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కిచెన్కు అలాగే మరి హాల్కు పక్కనే చూడొచ్చు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. పక్కనే మనకు ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మరి ఈ ప్రాపర్టీ మనకు వెస్ట్ ఫేసింగ్లో డిజైన్ చేశారు. వెస్ట్ ఫేసింగ్లో డిజైన్ చేశారు కాబట్టి సింహద్వారం అనేది ఈస్ట్లో ఇచ్చారు ఓనర్ ఉండడానికి. ఆగ్నేయంలో కిచెన్కు పక్కనే అలాగే కిచెన్కు పక్కనే పూజ గదికి కూడా సపరేట్గా మరి డోర్ అయితే ఇవ్వడం జరిగింది. పూజ గదికి మీరు సపరేట్గా కూడా పూజ చేసుకోవడానికి సపరేట్ డోర్ ఇవ్వడం జరిగింది. మరి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కన చూడొచ్చు. కిచెన్కు ఏదైతే పక్కన ఇచ్చారో ఈ ఏరియాలో మీరు డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవడానికి ఇక్కడ డైనింగ్ టేబుల్ లాగా మా డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి కూడా ఈ ఏరియాలో అవకాశం ఉంది. మా రైట్ సైడ్ ఉన్నట్టు డోర్ పక్కన మనకి ఏరియాలో వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియాతో పాటు కామన్ వాష్రూము మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఏదైతే మరి చూస్తున్నామో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు ఇందులో ఈజీ కూడా మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. ఈ ఏరియాలో ఈజీ కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. ఈ ఏరియాలో చూసినట్టు మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పక్కన కూడా దీనికి అడిషనల్ ఒకటి బాల్కనీ కూడా దానికి ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో ఈ ఏరియాలో మరి పైన ఫాల్ సీలింగ్ కింద ఫ్లోరింగ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చింది. విండో చూడొచ్చు. విండోకు చుట్టూ కూడా మరి గిన్నెతో చేసిన మనకు మార్బుల్ గ్రెనైట్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. మరి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 11/15 మనకు 11x15 అనేది చాలా మరి స్పేసెస్గా ఉన్న ఏరియా. ఇది చాలా విశాలంగా ఉన్నది బెడ్రూమ్ సైజు. ఇందులో మీకు ఈజీగా మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా ఇందులో కూడా ఈజీగా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏరియాలో మరి మీరు బీరువా లాంటిది పెట్టుకోవడానికి ఒకవేళ ఫ్యూచర్లో మరి కబోర్డ్ వర్క్ చేయించుకోవాలనుకున్నా కూడా మరి మీకు ఈ ఏరియాలో మరింత హౌస్ అయితే మరింత అందంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. కింద వచ్చేసి మరి రెంటల్ ఇన్కమ్ వచ్చే కింద అయితే మనకు 1 BHK ఇచ్చారు. ప్రాపర్టీ డైమెన్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. 25x50 అనేది మనకు 134 గజాలలో మరి వెస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీకి ఫ్రంట్ వచ్చేసి 30 ఫీట్ల రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ అనేది మంచి గేటెడ్ కమ్యూనిటీలో మరి కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఏరియాలో 2 హౌసెస్ అయితే సేల్కున్నాయి. మరి 2 హౌసెస్ సేమ్ ప్రైజెస్లో ఉన్నాయి. ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి 1,10,00,000 అయితే ప్రైజ్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రాపర్టీ లొకేషన్ ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి నగర్లో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. బిఎన్ రెడ్డి నగర్ ఏదైతే ఉన్నదో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కు కేవలం 8 కిలోమీటర్ దూరం ఉంటుంది. అలాగే బిఎన్ రెడ్డి నగర్ సాగర్ హైవే ఏదైతే ఉన్నదో సాగర్ హైవేకు 1.5 కిలోమీటర్ దూరం, 1.5 కిలోమీటర్ మాత్రం మరి సాగర్ హైవే నుంచి ఉంటుంది ఈ ప్రాపర్టీ. మరి దీనికి వచ్చేసి బోరు, మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరి బీటీ రోడ్స్తో పాటు ఈ ఏరియాలో మరి మంచి గేట్ల కమ్యూనిటీ కాబట్టి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అయితే అన్నీ అయితే ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ ఏరియాలో అయితే మరి అవైలబుల్లో ఉన్నాయి. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన స్పోతన్ నెంబర్ కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, బ్యాంక్ లోన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, మొట్టమొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళు, అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ మరి రిలేషన్లో కానీ ప్రాపర్టీ కొనాలని ఆలోచన వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మేము తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.